ఏపీ పాలిసెట్ 2025 పేపర్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ నుంచి లాస్ట్ టైం మీ క్లాస్లో ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్లాస్లో కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కెమిస్ట్రీ బిట్స్ 30 వస్తాయి. ఇవి 91th బిట్ నుంచి 120 వరకు ఉంటాయి. సరే క్లాస్లోకి వెళ్దాం. 91 బిట్ చూద్దాం. వై ఆర్ కుకింగ్ వెజల్స్ మేడప్ ఆఫ్ మెటల్స్ లైక్ కాపర్ అండ్ అల్యూమినియం. కుకింగ్ వెజల్స్ అంటే వంట చేసుకునే పాత్రల్ని కాపరు అల్యూమినియంతోనే ఎందుకని తయారు చేస్తారు అని అడిగాడు. కింద మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి ఈ 4 ఆప్షన్స్ చూసేసి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ బికాజ్ దే ఆర్ మాలిబుల్. మాలిబుల్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటంటే సుత్తి లాంటి దాన్ని తీసుకుని కొట్టడం మూలన అది సాగుద్ది, మెటల్ సాగుద్ది. షైనీ అంటే మెటల్స్ మెరుస్తూ ఉంటాయి. దే ఆర్ సోనారస్ అంటే మనం గనక దాన్ని దేంతో హిట్ చేస్తే అంటే కొడితే మనకు దాని నుంచి సౌండ్ వస్తుంది మెటల్ నుంచి. ఇప్పుడు ఈ 3 చూడండి, మెటల్ సాగడం వలన కానీ, మెటల్ నుంచి మెరుపు రావడం వలన కానీ, మెటల్ నుంచి సౌండ్ రావడం వలన ఈ 3 వల్ల మనం వంట చేసుకోలేము. మరి దేనివల్ల చేసుకుంటాం? హీట్, వేడి ఉంటేనే చేసుకోగలం. కాబట్టి 4th ఆప్షన్ రైట్. బికాజ్ దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. ఇవి హీట్ని ట్రాన్స్ఫర్ చేయడంలో చాలా గుడ్ కండక్టర్స్ అన్నాడు. ఏవి? కాపరు, అల్యూమినియం. కాబట్టి 4th ఆప్షన్ రైట్. సరే ఇందులో ఇంకోటి చూద్దాం. ఇప్పుడు మట్టి పాత్రలోనూ మన వాళ్ళు వండేవాళ్ళు ఇప్పుడు మెటల్స్ వెజల్స్తో కూడా వండుతున్నారు. ఇదేమో క్లేతో తయారు చేసినటువంటి క్లే వెజల్, ఇదేమో మెటల్స్తో తయారైన మెటల్ వెజల్. ఈ రెండిట్లో వంట దేంట్లో త్వరగా పూర్తవుతుందంటే దీంట్లో త్వరగా పూర్తవుతుంది. ఎందుకని? ఇచ్చాడు కదా ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అయితే మనోళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే మట్టి పాత్రలో వండినటువంటి వంట చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యం అని చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే ఇది హీట్ని త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి అందులో ఉన్నటువంటి మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కొంచెం పాడైపోవడానికి అవకాశం ఉంది. దానివల్ల టేస్ట్ మారుతుంది. ఇది మట్టి పాత్ర, మట్టి త్వరగానే వేడెక్కుతుంది, అలాగే త్వరగానే చల్లారుతుంది. కానీ ఈ వేడెక్కింది దీంట్లోనికి హీట్ని ట్రాన్స్ఫర్ చేయడంలో చాలా స్లోగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి కింద మీరు హై ఫ్లేమ్ పెట్టినప్పటికీ క్లే వెజల్లో వంట వండుతున్నారు అంటే సిమ్లో వండినట్టే. సిమ్లో వండడం మూలన హీట్ చాలా తక్కువ అందుతుంది కాబట్టి అందులో ఉన్నటువంటి మినరల్స్, విటమిన్స్ డిస్ట్రాయ్ కావు. కాబట్టి ఈ మట్టి పాత్రలో వంట వండితే అది రుచిగా ఉంటుంది. ఓకే, సరే 4th ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ 92 బిట్ చూద్దాం. వై ఆర్ మెటల్స్ లైక్ పొటాషియం అండ్ సోడియం స్టోర్డ్ ఇన్ కెరసన్ ఆయిల్. పొటాషియం, సోడియం వంటి హైలీ రియాక్టివిటీ మెటల్స్ని ఎందుకని కెరసన్ ఆయిల్లో స్టోర్ చేస్తారు? కెరసన్ ఆయిల్లో స్టోర్ చేయడం అంటే కెరసన్ ఆయిల్లో ముంచేసి అనమాట. ఒక సీసాలో కెరసన్ ఆయిల్ పోసేసి కెరసన్ ఆయిల్ లోపల అవి గాలితో టచ్ అవ్వకుండా ఉండే విధంగా కెరసన్ ఆయిల్లో ముంచేసి స్టోర్ చేస్తారు. ఎందుకు చేస్తారు అన్నాడు. కింద ఉన్నాయి మన 4 ఆప్షన్స్ ఉన్నాయి. టు ప్రివెంట్ ఆక్సిడేషన్, ఆక్సిడేషన్ నుంచి జరగకుండా కాపాడడానికి. 2 టు అవాయిడ్ రస్టింగ్, తుప్పు పట్టకుండా ఉండడానికి. 3 టు ప్రివెంట్ యాక్సిడెంటల్ ఫైర్స్ డ్యూ టు దేర్ వైగ్రస్ రియాక్షన్ విత్ ఆక్సిజన్. ఈ సోడియంకి, పొటాషియం వంటి మెటల్స్కి ఆక్సిజన్తో రియాక్షన్ అనేది చాలా వైగ్రస్గా జరుగుతాయి. అంటే చాలా విపరీతంగా, చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఆ జరిపేటువంటి ప్రాపర్టీ కారణంగా యాక్సిడెంటల్ ఫైర్, మంటలు వచ్చేస్తాయి. అందుకని స్టోర్ చేస్తారా? లేకపోతే టు ప్రిజర్వ్ దేర్ షైనీ సర్ఫేస్, వాటికి ఉన్నటువంటి మెరిసేటువంటి గుణం ఏదైతే ఉందో సర్ఫేస్ మీద, ఉపరితలం మీద మెరిసేటువంటి గుణం ఏదైతే ఉందో దానిని కాపాడడానికి స్టోర్ చేస్తారా అని అడిగాడు. సో దీని గురించి తెలియాలంటే ఇప్పుడు హైలీ రియాక్టివిటీ, మోడరేట్ రియాక్టివిటీ అండ్ మామూలు రియాక్టివిటీ వీటికి సంబంధించి తెలియాలి. కాబట్టి ఒకసారి మనం పీరియాడిక్ టేబుల్ చూద్దాం. ఇది పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ హైలీ చూడండి, సోడియం, పొటాషియం. మనకి ఇప్పుడే కదా పొటాషియం, సోడియం అన్నాడు. పొటాషియం హైలీ రియాక్టివిటీ, దాని తర్వాత సోడియం అమ్మ. మోర్ హైలీ రియాక్టివిటీ మెటల్ పొటాషియం తర్వాత సోడియం. సరే ఈ రెండింటిని కెరసన్ ఆయిల్లో ఎందుకు స్టోర్ చేస్తారన్నాడు. సరే కెరసన్ ఆయిల్లో స్టోర్ చేయాలనే మనం బిట్ మాట్లాడుకునే ముందు పీరియాడిక్ టేబుల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అంటారు. ఓకేనా? ఇవి ప్లాంట్ యాష్లో మన వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ప్లాంట్ యాష్లో దొరికినాయి. ప్లాంట్ యాష్ని ఓకే స్క్రీన్ మీద చూపించి చెప్తాను. చూడండి ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ. ఆల్కలీ అంటే ప్లాంట్ యాష్.
వర్ అప్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్ యాష్ గ్రూప్ 1A ఎలిమెంట్స్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్ ఫ్యామిలీ. అంటే వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ మొక్కల బూడిదలోనే దొరికినాయి. మొక్కల బూడిదని ఏమంటారు? ఆల్కలీ అంటారు. సో ఆల్క్యూలీ అన్నారు కాబట్టి ఆల్కలీ మెటల్స్ అని అంటారు. వీటిని గుర్తుపెట్టుకోవాలంటే LINA లీనా, KI అనుకోండి, కే అన్నప్పుడు లీనాకి, ఆర్బీని రూబీ అనుకోండి, సిఎస్ని క్లోజ్ అనుకోండి, FRని ఫ్రెండ్ అనుకోండి. అప్పుడు ఇవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే లీనాకి, రూబీ, క్లోజ్, ఫ్రెండ్, ఇలా ఈ 6 ఎలిమెంట్స్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సరే, నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు. ఇవి భూమిలో ఎక్కువ దొరుకుతాయి. సరేనా? ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు. ఇక లాస్ట్ వచ్చేసరికి లాస్ట్ 18th గ్రూప్ ఎలిమెంట్ని 0th గ్రూప్ ఎలిమెంట్ అని కూడా అంటారు. 0th గ్రూప్ అని ఎందుకు అన్నారు అంటే ఇవి వేటితోనూ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు. ఎందుకని చేయవంటే వీటి అవుటర్ మోస్ట్ సెల్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP6 ఆక్టేట్ రూల్ని ఫాలో చేస్తూ ఉంటుంది. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 0 కాబట్టి వీటిని 0th గ్రూప్ ఎలిమెంట్స్ అని కానీ, వేటితోనూ రియాక్షన్ జరపవు కాబట్టి ఇనర్ట్ గ్యాసెస్ అని కానీ, 18th గ్రూప్ ఎలిమెంట్స్ అని కానీ మన వాళ్ళు పిలుస్తారు. అయితే దీనికి ఇంకొక పేరు ఉంది, నోబెల్ గ్యాసెస్ అని కూడా వీటిని పిలుస్తారు. ఈ 4 పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవి 17th గ్రూప్ ఎలిమెంట్స్. ఈ 17th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సీ సాల్ట్లో దొరికినాయి మనకి. సీ సాల్ట్ని హ్యాలోస్ అంటారు కాబట్టి వీటిని హ్యాలోజన్స్ అని అంటారు. ఇకపోతే ఆక్సిజన్, సల్ఫర్, ఇవి ఉంది కదా, 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఈ 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఓర్లో ప్రొడక్ట్ కింద దొరుకుతుంది. ఇప్పుడు మనం దొరికేటువంటి ఓర్స్ ఉన్నాయి కదా, ఓర్స్ అంటే గనులు ఉన్నాయి కదా, వాటి తవ్వినప్పుడు అవి ఆక్సైడ్స్గా కానీ సల్ఫైడ్స్గా కానీ ఈ ఫామ్లోనే దొరుకుతాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే చాల్కోజన్ ఫ్యామిలీ. చాల్కోజన్స్ అంటే ఓర్ ప్రొడక్ట్, అంటే ఓర్స్తో పాటు ఇవి ఉంటాయి. అర్థమైందా? ఓర్స్తో పాటుగా మనకి ఇవన్నీ ఉంటాయి. అంటే సల్ఫైడ్ ఓర్ కానీ, ఆక్సైడ్ ఓర్ కానీ, క్లోరైడ్ ఓర్ కానీ, ఇలా ఈ ఓర్స్తో దొరుకుతున్నాయి కాబట్టి దీన్ని చాల్కోజన్ ఫ్యామిలీ అని అంటారు. ఇక తీసేద్దాం. ఇందులో ఇవి హైలీ రియాక్టివిటీ మెటల్స్ యొక్క ఆర్డర్ మీకు తెలియాలంటే టెక్స్ట్ బుక్లో ఇదిగోండి ఈ బాక్స్ ఉంటుంది. ఇది హైలీ రియాక్టివిటీ, ఇది తక్కువ. పైనుంచి కిందకి ఏంటంటే తగ్గుతూ వస్తుంది. హైలీ రియాక్షన్ అనేది తగ్గుతూ వస్తుంది. మోస్ట్ రియాక్టివిటీ డిక్రీజెస్, లీస్ట్ రియాక్టివ్. ఇందులో మనకి ఇచ్చింది ఏంటి ఒకసారి చూడండి. సోడియము, పొటాషియం, ఈ 2 హైలీ రియాక్టివిటీ మెటల్స్ కాబట్టి ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే అలాగే మాయిశ్చర్, తడితో కూడా రియాక్షన్ జరుపుతాయి. ఈ 2 రియాక్షన్ జరిగినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ఏమవుతుందంటే యాక్సిడెంటల్ ఫైర్స్కి కారణం అవుతుంది. కాబట్టి కిరసనాయిల్లో స్టోర్ చేస్తారు. థర్డ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ 93. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ థిక్ ఆక్సైడ్ లేయర్ ఆన్ అల్యూమినియం కాల్డ్? అల్యూమినియం మీద థిక్ ఆక్సైడ్ లేయర్ని చేసేటువంటి ప్రాసెస్ని, థిక్ ఆక్సైడ్ లేయర్ అనే కోటింగ్ చేసేటువంటి ప్రాసెస్ని ఏమని పిలుస్తారు? గ్యాల్వనైజేషన్, ఎనోడైజింగ్, ఎలక్ట్రోలైసిస్ అండ్ ఆక్సిడేషన్. దీనికి మీ టెక్స్ట్ బుక్లో ఈ పారాగ్రాఫ్ ఉంటుంది, టేబుల్లో ఇలా బాక్స్ కొట్టి ఉంటుంది. ఎనోడైజింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ థిక్ ఆక్సైడ్ లేయర్ ఆఫ్ అల్యూమినియం. అల్యూమినియం మీద థిక్ ఆక్సైడ్ లేయర్ వేసేటువంటి ప్రాసెస్ని ఎనోడైజింగ్ అంటారు. అల్యూమినియం డెవలప్స్ ఎ థిన్ ఆక్సైడ్ లేయర్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్. ఈ థిన్ ఆక్సైడ్ లేయర్ వేసిన తరువాత అల్యూమినియంని ఎయిర్లో కనుక ఉంచితే దిస్ అల్యూమినియం ఆక్సైడ్ కోట్ మేక్స్ ఇట్ రెసిస్టెంట్ టు ఫర్దర్ కొరోషన్. ఇది కొరోషన్ జరపడానికి అల్యూమినియంకి ఎయిర్కి మధ్యలో అల్యూమినియం ఆక్సైడ్ ఉంది. ఈ అల్యూమినియం ఆక్సైడ్ అనేది ఎయిర్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్షన్ జరపడానికి ఒప్పుకోదు, అడ్డుగా ఉంటుంది. సో మనకి ఎనోడైజింగ్ అనేది రైట్ ఆన్సర్. ఇలా అల్యూమినియం మీద అల్యూమినియం ఆక్సైడ్ అనే లేయర్ని వేసే ప్రాసెస్ని ఎనోడైజింగ్ అంటారు. 94. వాట్ హ్యాపెన్స్ వెన్ జింక్ ఈజ్ యాడెడ్ టు ఎ సొల్యూషన్ ఆఫ్ ఐరన్ సల్ఫేట్? ఇంతకుముందు మీకు చూపించాను కదా హైలీ రియాక్టివ్ మెటల్స్ యొక్క ఆర్డర్కి సంబంధించి, దాంట్లోనే దీనికి కూడా ఆన్సర్ ఉంది. ఒకసారి అది చూసిన తర్వాత ఈ ఆప్షన్స్ చూద్దాం. చూడండి, ఇదే కదా మనం చూపించింది. ఈ చూపించిన దాంట్లో జింక్ని ఐరన్ సల్ఫేట్కి యాడ్ చేస్తే అన్నాడు. ఆర్డర్ చూస్తే మనకి ఇదిగోండి జింక్ ఇక్కడ ఉంది, దాని తర్వాత ఐరన్ ఉంది. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి.
మనకి హైలీ రియాక్టివిటీలో ఐరన్ కంటే జింక్ రియాక్షన్ ఎక్కువ, జింక్ కంటే ఐరన్ తక్కువ. కాబట్టి జింక్తో ఐరన్ సల్ఫేట్ యాడ్ చేస్తే జింక్ ఐరన్ రీప్లేస్ చేస్తుంది. ఒకవేళ జింక్ సల్ఫేట్తో ఐరన్ కనుక యాడ్ చేసామంటే ఐరన్ ఎటువంటి రియాక్షన్ జరపదు, ఎందుకంటే జింక్ ఈజ్ మోర్ రియాక్టివిటీ మెటల్ కంపేరింగ్ దాన్ ఐరన్. అర్థమైందా? ఐరన్తో పోల్చుకుంటే జింక్ చాలా రియాక్టివిటీ మెటల్. కాబట్టి జింక్ అనేది ఐరన్ రీప్లేస్ చేస్తుంది, కానీ ఐరన్ అనేది జింక్ని రీప్లేస్ చేయదు. సో దీనికి సంబంధించిన ఆప్షన్ ఏంటో చూద్దాం. నో రియాక్షన్ టేక్ ప్లేస్, అసలు రియాక్షన్ జరగదు అన్నాడు. అంటే నేను చెప్పాను కదా, జింక్ సల్ఫేట్కి ఐరన్ కలిపితే ఈ ఆన్సర్ రాయాలమ్మా. బోత్ మెటల్స్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ అన్ ఎల్లాయ్. మిశ్రమ లోహాన్ని తయారు చేస్తాయి అన్నాడు, రాంగ్ ఆన్సర్. ఐరన్ డిస్ప్లేస్ జింక్ అండ్ ఫార్మ్స్ ఐరన్ సల్ఫేట్. ఐరన్ జింక్ని రీప్లేస్ చేసి ఐరన్ సల్ఫేట్ని ఫామ్ చేస్తుంది అన్నాడు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. జింక్ డిస్ప్లేస్, జింక్ ఏం చేస్తుంది? ఐరన్ని డిస్ప్లేస్ చేసి జింక్ సల్ఫేట్ని ఫామ్ చేస్తుంది. సో 4th ఆప్షన్ రైట్. 95th బిట్కి వెళ్దాం. వాట్ టైప్ ఆఫ్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఏ మెటల్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రాన్ టు ఏ నాన్. ఇప్పుడు కింద మనకు 4 టైప్స్ బాండ్స్ ఇచ్చాడు. కోవలెంట్ బాండు, మెటాలిక్ బాండు, అయానిక్ బాండు అండ్ హైడ్రోజన్ బాండు. ఈ బాండ్స్లో ఇక్కడ చెప్పింది ఏంటి? మెటల్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రాన్స్ టు నాన్ మెటల్. ఒక మెటల్ నాన్ మెటల్కి ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏ బాండ్ అని పిలుస్తారు అన్నాడు. సరే, ఈ 4 బాండ్స్ గురించి కొంచెం పై నేర్చుకుని ఆ తర్వాత ఆన్సర్కి వెళ్దాం. ఫస్ట్ అయానిక్ బాండు, కోవలెంట్ బాండ్ చూపిస్తున్నా. ఎలక్ట్రాను ఒక ఎలిమెంట్ నుంచి మరో ఎలిమెంట్లోనికి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని అయానిక్ బాండ్ అంటారు. ఒక ఎలక్ట్రాను ఒక ఎలిమెంట్ నుంచి బయటకు వచ్చి ఇంకొక ఎలిమెంట్ నుంచి బయటకు వచ్చి ఈ 2 ఎలక్ట్రాన్లు బాండ్స్ ఫామ్ చేసుకుని ఈ 2 ఎలక్ట్రాన్లు ఏకి చెందుతాయి, ఈ 2 ఎలక్ట్రాన్లు బీకి చెందుతాయి. అంటే ఏంటి? ఏబీలు అనేవి ఆ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకున్నాయి. ఇలా షేర్ చేసుకునే ప్రాపర్టీని కోవలెంట్ బాండ్ అంటారు. కోవలెంట్ బాండ్ గురించి ఇంకొంచెం ఫ్రీగా చెప్తాను, ఈజీగా అర్థమయ్యేలాగా చూడండి. అయానిక్ బాండ్ అంటే చాలా సింపుల్, ఎలక్ట్రాన్ ఒక చోట నుంచి మరో చోట ట్రాన్స్ఫర్ అవ్వాలి. మరి కోవలెంట్ బాండ్ అంటే ఇదిగోండి, ఇది వాటర్ మాలిక్యూల్లో మనకి ఆక్సిజన్ మిడిల్లో ఉంటుంది. ఆక్సిజన్ వ్యాలెన్సీలో మనకి ఎన్ని ఉన్నాయి? ఇంకా 2 రావాలి, అంటే 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ 2 పెయిర్, ఈ 2 ఆల్రెడీ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఇది ఖాళీగా ఉంది, ఇది ఖాళీగా ఉంది. అలాగే హైడ్రోజన్లో ఇక్కడ ఒకటి ఖాళీగా ఉంది, ఇక్కడ ఒకటి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇవి ఏం చేస్తాయి అంటే, ఇలా హైడ్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాను, ఆక్సిజన్ నుంచి ఒక ఎలక్ట్రాను కలిసి ఈ 2 కలిసి బాండ్ ఫామ్ చేసినాయి. అలాగే ఈ హైడ్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాను, ఈ ఆక్సిజన్ నుంచి మనకు ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్, ఫ్రీ ఎలక్ట్రాన్ కలిసి 2 బాండ్ ఫామ్ చేసినాయి. ఇప్పుడు హైడ్రోజన్ హీలియం స్ట్రక్చర్ని కనుక పొందితే హైడ్రోజన్ అనేది స్టేబుల్గా ఉంటుంది. చూడండి, ఈ బాండ్ ఫామ్ అవడం వలన ఆక్సిజన్ నుంచి వచ్చిన ఎలక్ట్రాను, హైడ్రోజన్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ బాండ్ ఫామ్ అయ్యి హైడ్రోజన్కి హీలియం స్ట్రక్చర్ వచ్చేసింది. ఇప్పుడు ఆక్సిజన్కి కూడా అవే ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుని ఆక్సిజన్ కూడా ఆక్టేట్ రూల్ని పొందింది. సో ఈ సెట్ని హైడ్రోజన్ షేర్ చేసుకుంటుంది, ఈ సెట్ని ఆక్సిజన్ షేర్ చేసుకుంటుంది. ఇలా బాండ్ ఫామ్ అయ్యి ఆ పెయిర్ని 2 ఎలిమెంట్స్ షేర్ చేసుకుంటే దాన్ని కోవలెంట్ బాండ్ అంటారు. ఇక పోయింది మెటాలిక్ బాండ్ ఈజ్ నాట్ ఏ కెమికల్ బాండ్. ఇది ఇంటర్ మాలిక్యులర్ బాండ్ అమ్మ. ఈ మధ్యలో ఈ ప్లస్లు ఉన్నాయి కదా, ఈ ప్లస్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడికి కదలదు. వాటిని ఇప్పుడు ఐరన్ ఉందనుకోండి, ఐరన్లోంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే మనకేమవుతుంది? మెటల్ అయాన్ వస్తుంది, అంటే ఐరన్ అయాన్ వస్తుంది, Fe2+ అని. అంటే ఇప్పుడు ప్లస్లో ఉన్నవన్నీ Fe2+ అని అనుకోండి, ఊహించుకోండి. ఇదంతా ఒక ఐరన్ షీట్ అనుకోండి. అప్పుడు ఐరన్ షీట్లో ఎలా ఉంటుందండి? ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసి ఇది Fe2+ కింద, ఇది Fe2+ కింద ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఇలా సీ క్లౌడ్ లాగా ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూవ్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్స్ని డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎలాగైనా అడగొచ్చు. సో ఈ మెటల్ అయానికి మధ్య ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్స్ని బట్టి ఇవి బాండ్ను ఫామ్ చేస్తాయి. ఇలా వచ్చేటువంటి బాండ్ ఏదైతే ఉందో దాన్ని మెటాలిక్ బాండ్ అంటారు. మెటాలిక్ బాండ్ ఈజ్ నాట్ ఏ కెమికల్ బాండ్. ఓకే, అదేవిధంగా హైడ్రోజన్ బాండ్ కూడా ఈజ్ నాట్ ఏ కెమికల్ బాండ్. ఇది కూడా ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే హైడ్రోజన్ బాండ్ అన్నిటిలోనూ జరగదు. కేవలం హైలీ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి ఫ్లోరిన్, ఆక్సిజన్, సల్ఫర్, ఈ 3 ఎలిమెంట్స్తో మాత్రమే బాండ్ ఫామ్ చేసినప్పుడు మనకి హైడ్రోజన్ బాండ్ వస్తుంది. అలాగని అన్నిట్లోనూ హైడ్రోజన్ బాండ్ ఉండదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో
ఇప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవ్వడం వలన వచ్చేది ఏంటి అంటే అయానిక్ బాండ్. విన్నారు కదా? సో థర్డ్ ఆప్షన్ రైట్. అండ్ 95th బిట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాసెస్ వేర్ కార్బోనేట్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ టు ద ఆక్సైడ్స్ బై హీటింగ్ ఇన్ లిమిటెడ్ ఎయిర్? ఒక కొంచెం లిమిటెడ్ ఎయిర్లో కార్బోనేట్ ఓర్స్ ఆక్సైడ్స్ ఓర్స్ కింద మారేటువంటి ప్రక్రియని క్యాల్సినేషన్, ఎలక్ట్రోలైసిస్, రోస్టింగ్ అండ్ స్మెల్టింగ్ అని అంటారు. ఈ మాట 4 లేదంటారు అన్నాడు. ఈ 4కి సంబంధించి ఇదిగోండి సింగిల్ లైన్ ఆన్సర్లు. హీటింగ్ కార్బోనేట్ ఓర్స్ ఆర్ లిమిటెడ్ ఎయిర్ ఫామ్ ఆక్సైడ్స్ అండ్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. దీన్ని ఆక్సిజన్లో గనక మనం ఏ ఓర్నైనా సరే బాగా హీట్ చేస్తే అందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోయి ఆక్సైడ్ ఓర్ని ఫామ్ చేస్తుంది. దాన్ని క్యాల్సినేషన్ అంటారు. మనకు కావాల్సిన ఆన్సర్ 1. అయితే ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీని ఉపయోగించి నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ తయారు చేయడం. అలాగే రోస్టింగ్ అంటే ఏంటి? సల్ఫైడ్ ఓర్స్ అలాంటి వాటిని ఆక్సిజన్ సమక్షంలో బాగా హీట్ చేస్తే సల్ఫర్ ఆక్సిజన్ కలిసి సల్ఫర్ డైఆక్సైడ్ కింద బయటకు పోతుంది. దీన్ని రోస్టింగ్ అంటారు. స్మెల్టింగ్ అంటే మెటల్ ఆక్సైడ్స్ ఎట్ హై టెంపరేచర్స్. ఓకే, ఇప్పుడు మనకు ఫస్ట్ ఆప్షను క్యాల్సినేషన్ ఈజ్ అంటే కార్బోనేట్ ఓర్స్ని ఆక్సైడ్స్ ఓర్స్ కింద మార్చేటువంటి ప్రక్రియని క్యాల్సినేషన్ అంటారు. 97 బిట్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ మెర్క్యూరీ? మెర్క్యూరీకి సంబంధించిన ఓర్ ఇందులో హెమటైట్, సిన్నాబార్, గెలేనా, బాక్సైట్. ఇందులో ఏంటి అన్నాడు? బాక్సైట్ అంటే అల్యూమినియం ఓరు, సిన్నాబార్ అనేవాడికి మనకు కావాల్సిన మెర్క్యూరీ ఓరు. ఈ ఓర్స్ గురించి తెలియాలి అంటే మనకి ఇప్పుడు మీరు చదువుతున్న టెక్స్ట్ బుక్లో ఈ ఓర్స్కి సంబంధించిన టేబుల్ లేదు. మీకంటే ముందు ఉంది కదా, అంటే మీకంటే ముందు ఇంకో టెక్స్ట్ బుక్ ఉండేది, అదే కదా మారింది. ఆ పాత టెక్స్ట్ బుక్లో మీకు ఇలా ఉంటుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. ఇదిగోండి బాక్సైట్ అల్యూమినియం ఓరు, కాపర్ ఐరన్ పైరైట్స్ కాపర్ ఓరు, జింక్ బ్లెండ్ జింక్ ఓరు, మ్యాగ్నసైట్ మెగ్నీషియం ఓరు, ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం ఓరు, హార్న్ సిల్వర్ ఓరు, పైరోలుసైట్ మ్యాంగనీస్ ఓరు, హెమటైట్ ఐరన్ ఓరు, జిన్సైట్ జింక్ ఓరు, రాక్ సాల్ట్ సోడియం ఓరు, సిన్నాబార్ మెగ్నీషియం ఓరు. ఇదే కదా మనకు కావాల్సింది, సిన్నాబార్ మెగ్నీషియం ఓరు ఒక్కటే ఉంటుంది. తర్వాత మ్యాగ్నటైట్ ఐరన్ ఓరు, గెలైనా లెడ్ ఓరు, జిప్సమ్ కాల్షియం ఓరు, లైమ్ స్టోన్ కాల్షియం ఓరు, కార్నలైట్ మెగ్నీషియం ఓరు. సో ఇప్పుడు మన రైట్ ఆప్షను సిన్నాబార్. సో సెకండ్ అమ్మా, మీరు స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి అమ్మా. వాట్ కైండ్ ఆఫ్ బాండ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ మాలిక్యూల్ ఆఫ్ నైట్రోజన్? నైట్రోజన్లో కింద ఉన్న బాండ్స్ ఏముంటాయి? సింగిల్ బాండ్. హైడ్రోజన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంటుందండి. డబుల్ బాండ్ ఆక్సిజన్కి మధ్య డబుల్ బాండ్ ఉంటుంది. ట్రిపుల్ బాండ్ నైట్రోజన్కి మధ్య ఉంటుంది. అయానిక్ బాండ్ అంటే ఇంతకుముందు మనం చూసాంగా, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవ్వడం కారణంగా బాండ్ ఫామ్ అయితే దాన్ని అయానిక్ బాండ్ అంటారు. ఒకసారి నైట్రోజన్కి సంబంధించి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న చూపిస్తాను చూడండి. ఇది పెయిర్డ్ ఎలక్ట్రాన్. ఈ నైట్రోజన్లో ఇది పెయిర్డ్ ఎలక్ట్రాన్. ఇది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్, ఇది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ కలిసి బాండ్ ఫామ్ చేస్తాయి. ఈ ఎలక్ట్రాన్ కలిసి బాండ్ ఫామ్ చేస్తాయి. ఈ ఎలక్ట్రాన్ కలిసి బాండ్ ఫామ్ చేస్తాయి. అయితే 3 బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఈ 3 బాండ్స్లో ఒక్క బాండ్ సిగ్మా బాండ్ డైరెక్ట్ కాంటాక్ట్తో ఉంటుంది. 2 బాండ్లు పై బాండ్లు. ఓకేనా? నైట్రోజన్కి N2 మాలిక్యూల్లో ఉండేది ఎన్ని బాండ్లు అంటే ట్రిపుల్ బాండ్స్. అందులో సిగ్మా బాండ్ ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు మనకి సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, 4 బాండ్, ఇప్పుడు కార్బన్కి 4 బాండ్లు ఉంటాయి. ఇలాంటి బాండ్స్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకే మాలిక్యూల్ అంటే ఒకే యాటమ్ నైట్రోజన్ ఒకే యాటమ్ మధ్య కనుక ఇలాంటి బాండ్స్ వస్తే, మళ్ళీ నేను చెప్తున్నాను, ఒకే యాటమ్కి మధ్య వస్తే ఇందులో ఒక్క బాండ్ సిగ్మా బాండ్ అవుతుంది, మిగిలినవన్నీ పై బాండ్లు అవుతాయి. సిగ్మా బాండ్ ఈజ్ వెరీ స్ట్రాంగెస్ట్ బాండ్ మోర్ దాన్ పై బాండ్. ఓకే, ఇప్పుడు నైట్రోజన్ ఎన్ని బాండ్లు ఫామ్ చేస్తుంది? ట్రిపుల్ బాండ్. 99కి వెళ్దామా. వాట్ మేక్స్ గ్రాఫైట్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? గ్రాఫైట్ ఎలక్ట్రిసిటీని బాగా సర్వ్ చేయడానికి ఎలక్ట్రిసిటీని ఫ్లో చేయడానికి కింద ఉన్న 4 ఆప్షన్లు ఏది రైట్ అన్నాడు. చాలా సింపుల్ అండి. ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వాలంటే ఫ్రీ ఎలక్ట్రాన్ ఉండాలి. ఫ్రీ ఎలక్ట్రాన్ లేకపోతే అలా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. ఇప్పుడు కాపర్ వైర్ని తీసుకెళ్ళి కరెంట్లో పెట్టారు, షాక్ కొడుతుంది. కరెంట్ పెడితే షాక్ కొడుతుందా? కొట్టట్లా. ఎందుకు కొట్టట్లేదు అంటే
కర్ర ఈ వుడ్లో ఫ్రీ ఎలక్ట్రానిక్స్ అనేవి ఉండవు. కాబట్టి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఫ్రీగా తిరిగే ఎలక్ట్రాన్స్ ఉండవు. కాబట్టి మీరు కర్రను తీసుకెళ్ళి కరెంట్లో పెట్టినప్పటికీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు, కాబట్టి కరెంట్ అనేది పాస్ అవ్వదు. అదే మనం మెటల్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ చాలా ఉంటాయి, కాబట్టి అవి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి. ఇందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కడైతే ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ కాదు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ లేయర్డ్ స్ట్రక్చర్. సెకండ్ ఆప్షన్ రైట్. థర్డ్ ఆప్షన్ రిగ్డ్ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. 3 డైమెన్షనల్ స్ట్రక్చర్లు అంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుందంట. స్లిప్పరీ స్ట్రక్చర్ అంటే జారిపోయే స్వభావం ఉంటుందంట. కాదు, ఈ 3 ఆప్షన్స్ రాంగ్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 99 సెకండ్ ఆప్షన్ రైట్. వాట్ ప్రాపర్టీ అలౌస్ కార్బన్ టు ఫార్మ్ లార్జ్ మాలిక్యూల్స్ బై బాండింగ్ విత్ ఇట్ సెల్ఫ్? ఏ ప్రాపర్టీ కార్బను ఎక్కువ మాలిక్యూల్స్ని బాండింగ్ చేస్తూ ఎక్కువ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని అన్నాడు. కొంచెం క్వశ్చన్ తెకమగ్గా అడిగాడు కానీ క్లియర్గా చెప్తానేనండి. ఇదిగోండి, వ్యాలెన్సీ, ఎలక్ట్రోనెగటివిటీ, క్యాటినేషను, అయనైజేషను. దీన్ని మీరు చదువుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని. నేను వేరే ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్బను మళ్ళీ కార్బను, మళ్ళీ కార్బన్తోనే, మళ్ళీ కార్బన్తోనే, ఇలా మీకు ఒక చైన్ రియాక్షన్ ఫామ్ అయింది. ఇక్కడ చూస్తే కార్బను కానీ ఒక కార్బన్ దగ్గర బ్రాంచ్ వచ్చింది, ఇక్కడ బ్రాంచెడ్ రియాక్షన్ వచ్చింది. ఇక్కడ చూస్తే కార్బన్ ఇలా వెళ్ళి మళ్ళీ వచ్చి అదే కార్బన్ రింగ్ ఫామ్లో ఫామ్ చేసింది. ఇలా ఒకే యాటము చైన్స్ టైప్లో, లాంగ్ చైన్స్ టైప్లో గనక రియాక్షన్స్ జరిపి మనకి సబ్స్టాన్స్ని ఫామ్ చేస్తే ఆ యొక్క నేచర్ని క్యాటినేషన్ అంటారు. ఓకేనా? ఇదేమో స్ట్రైట్ చైన్, ఇది బ్రాంచెడ్ చైన్, ఇది క్లోజ్డ్ చైన్ ఆర్ రింగ్ చైన్ అంటారు. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్లో చాలా సబ్స్టాన్స్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది కార్బను. కాబట్టి దీన్ని క్యాటినేషన్ అనే ప్రాపర్టీ వల్ల మనకి జరుగుతుంది. కాంపౌండ్స్ విత్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది కానీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, బ్యూటేను, మిథైల్ ప్రొపేను, ఈ రెండిట్లోనూ కార్బన్స్ 4 ఉన్నాయి, అంటే C4. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయంటే పైన 4, కింద 4, అటు ఒకటి అంటే టోటల్ 10 ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయో చూద్దాం. 3, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 6 ఉన్నాయి, ఇక్కడ 3 9 ఉన్నాయి, ఇక్కడ ఒకటి 10. దీని యొక్క ఫార్ములా C4H10, దీని ఫార్ములా C4H10. ఫార్ములా ఒకటే కానీ స్ట్రక్చర్స్ మారిపోయినాయి. ఇలా మారిపోయేటువంటి గుణాన్ని ఐసోమర్స్ అని అంటారు. ఓకేనా? ఐసోమర్స్ అంటే ఫార్ములా ఈక్వల్గా ఉంటుంది బట్ స్ట్రక్చర్స్ తేడా ఉంటాయి. అలాగే హెక్సేను, 2,3 డైమెథైల్ బ్యూటేను, ఈ రెండు కూడా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. అది స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాతది. విచ్ సిరీస్ కంటైన్స్ కాంపౌండ్స్ డిఫరింగ్ బై ఏ CH2 యూనిట్? CH2 యూనిట్ డిఫరెన్స్ ఉన్నదాన్ని ఏమని పిలుస్తారు? హోమోలోగస్ సిరీస్ అని పిలుస్తారు. దీనికి కూడా ఒకసారి ఇందులో ఆల్కైన్లు ఉంటాయి, ఆల్కైన్లు ఉంటాయి, అలాగే మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్, ప్రొపైల్, అలా మనం ఏది తీసుకున్నా సరే CH2 డిఫరెన్స్ ఉంది అంటే దాన్ని హోమోలోగస్ సిరీస్ అని పిలుస్తారు. తర్వాత విచ్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ ప్రజెంట్ ఇన్ కార్బాక్సిలిక్ యాసిడ్? ఈ కింద ఉన్న వాటిలో దేన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు? సరే, ఇందులో కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టేబుల్ ఇది. ఇందులో మీకు 4 ఉన్నాయి. దీన్ని చూసే ముందు ఒకసారి పాత టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్ కూడా చూపిస్తాను. ప్రీవియస్ అంటే టెక్స్ట్ బుక్ మారకముందు ఉన్న టెక్స్ట్ బుక్లో ఆల్కహాల్ ఉంది, ఆల్డిహైడ్ ఉంది, కీటోన్ ఉంది, కార్బాక్సిలిక్ యాసిడ్, ఏదర్, ఎస్టర్, ఎమైన్, హాలోజన్ డెరివేటివ్స్ ఇందులో ఎక్కువ ఉన్నాయి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఇందులో COOH కార్బాక్సిలిక్ యాసిడ్ చూడండి, RCOOH ఉన్నటువంటి గ్రూప్ని కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు. OH ఉంటే ఆల్కహాలు, CHO ఉంటే ఆల్డిహైడ్, CO అనేది మధ్యలో ఉండే అటు ఇటు మనకి మిథైల్ గ్రూప్స్ కానీ ఇథైల్ గ్రూప్స్ కానీ, అంటే ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే దానికి కీటోన్ అని, అటు ఇటు ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే మధ్యలో O ఉంటే ఈథర్ అని, అటు ఇటు ఆల్కైల్ గ్రూప్ ఉండి C+O ఉంటేనేమో ఎస్టర్ అని, NH3 అంటే అమోనియా కదా, అందులో ఒకటి తీసేయండి NH2 గ్రూప్ ఉంటే ఎమైన్స్ అని, అలాగే క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలాంటివి హాలోజన్స్ కనుక ఉంటే హాలోజన్ డెరివేటివ్స్ అని
పిలుస్తారు. ఇందులో మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ ఈజ్ ఏ రైట్ ఆప్షన్. సో ఆప్షన్ 2 రైట్. మీరు అవి స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి. నెక్స్ట్, విచ్ సబ్స్టాన్స్ కెన్ ఆక్సిడైజ్ ఇథనాల్ టు ఇథనాయిక్ యాసిడ్? అమ్మా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇథనాల్ నుంచి ఇథనాయిక్ యాసిడ్ కింద మార్చేటువంటిది ఏంటి? ఈ కింద ఉన్న వాటిలో ఏంటి? ఆల్కలైన్ పొటాషియం పెర్మాంగనేట్, సోడియం హైడ్రాక్సైడ్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సోడియం ఇథాక్సైడ్. దీనికి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్లో కంటే పాత టెక్స్ట్ బుక్లో కొంచెం క్లియర్గా ఉంది. పాత టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఇస్తాను చూడండి. ఇది పాత టెక్స్ట్ బుక్ డెఫినేషన్. ఆల్కలైన్ పొటాషియం పెర్మాంగనేట్, ఇదిగోండి ఇది. ఒకవేళ ఆల్కలైన్ పొటాషియం పెర్మాంగనేట్ అంటే KMnO4. అది కాకుండా ఇది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆన్సర్ ఇది ఇచ్చాడు కూడా పెట్టేస్తారు. ఇది కాకుండా ఇది ఇచ్చాడు అనుకోండి, ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమినేట్ K2Cr2O7. K2Cr2O7. ఒకవేళ ఫార్ములాస్ నేమ్స్ ఇవ్వకుండా ఫార్ములాస్ ఇచ్చినా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి గనక ఉంటే ఇన్ సొల్యూషన్స్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అండ్ సప్లైస్ ఆక్సిజన్ టు కన్వర్ట్ ఆల్కహాల్స్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ethyl alcohol undergoes oxidation to form a product ఎస్టాల్డిహైడ్ అండ్ ఫైనల్లీ ఎసిటిక్ యాసిడ్. చూడండి, ఇది ఎథైల్ ఆల్కహాల్, దీన్నే ఇథనాల్ అని కూడా పిలుస్తారు కామన్గా. నెక్స్ట్, అది ఫస్ట్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇథనాల్ కిందగా, ఇథనాల్ ఓఎల్, ఇథనాల్ ఏఎల్, ఓఎల్ కాస్త ఏఎల్ కింద ఫామ్ అవుతుంది. ఇలా ఇది ఇంటర్మీడియట్ సబ్స్టాన్స్. ఓకేనా, ఇది ఇంటర్మీడియట్ ప్రోడక్ట్. ఈ ఇథనాల్ని ఎసిటాల్డిహైడ్ అని కూడా పిలవచ్చు. ఇవి ఇంకా ఫర్దర్గా రియాక్షన్ జరిపి ఇథనోయిక్ యాసిడ్ అంటే ఎసిటిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. సో ఇలా చేసేది ఏంటంటే ఆల్కలైన్ పొటాషియం పెర్మాంగనేట్. ఒకవేళ మీకు ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమినేట్ అని అడిగినా సరే కూడా ఇక్కడ ఆన్సర్ రైట్ అవుతుంది. నెక్స్ట్ 105. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఫార్మ్డ్ వెన్ మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ బర్న్ట్ ఇన్ ఆక్సిజన్? ఫస్ట్ లెసన్లో ఉంటుంది ఇది. మీరు చేసే ఎక్స్పెరిమెంటు. దీన్ని మనం మంట మండినప్పుడు కింద బూడిద వస్తుంది కదా, బూడిద పేరు ఏంటి అని అడిగాడు. బూడిద పేరు ఏంటి? మెగ్నీషియం ఆక్సైడ్. దీనికి ఇదేమో మనకు వరడ్ ఈక్వేషన్ అవుతుంది, అలాగే ఇది స్కెలిటల్ ఈక్వేషన్ అవుతుంది. Mg+O2 MgO. దీని పేరు అడిగాడు. దీని పేరు మెగ్నీషియం ఆక్సైడ్. ఒకవేళ కలర్ అడిగితేనేమో వైట్ యాష్, తెలుపు రంగు బూడిద. ఒకవేళ ఫ్లేమ్ అడిగితేనేమో వైట్ డాజిలింగ్ ఫ్లేమ్ అని చెప్పాలి. ఇందులో మీకు ఏది అడిగితే అది రాయండి. ఇక్కడ పేరు అడిగాడు కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్ ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ 106 చూద్దాం. వాట్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్కి సంబంధించి కింద ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అని అడిగాడు. ఒకసారి అసలు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ యాంటోనీ లెవైజర్ ఏం చెప్పాడో చూద్దాం. మ్యాటర్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉన్న సమయంలో మ్యాటర్ అనేది నాశనం అవ్వడానికి కానీ తిరిగి మనం సృష్టించడం కానీ జరగదు అని చెప్పాడు. ఇదే మనకు కావాల్సింది. ఒకసారి ఈయన గురించి చూడండి. ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అని పిలుస్తారు. ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈయన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చెప్పిన తర్వాతే కెమిస్ట్రీ అనేది డెవలప్ అయ్యింది. ఇంకా ఆయన గురించి చాలా చెప్పొచ్చు, కానీ మనకి 2-3 డేసే కదా ఉన్నది పాలిసెట్ ఎగ్జామ్, అందుకని క్లాస్లోకి వచ్చాను. ఎనర్జీ కెన్ బి క్రియేటెడ్, రాంగ్ ఆన్సర్. ద నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ మస్ట్ ఆల్వేస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ సంబంధించి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ సంబంధించింది కాదు, కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. మాస్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటర్చేంజబుల్ డ్యూరింగ్ రియాక్షన్స్. రియాక్షన్ జరిగినప్పుడు మాస్ ఎనర్జీ ఇటు దట్టు అటు ఇటు ఇంటర్చేంజ్ అవుతుంది అన్నాడు. ఇది కూడా రాంగ్ ఆప్షన్. మాస్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ ఇన్ కెమికల్ రియాక్షన్. దిస్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. అలాగే 107 బిట్ చూద్దాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రైటింగ్ ఫిజికల్ స్టేట్స్ ఇన్ ఏ కెమికల్ ఈక్వేషన్? కెమికల్ ఈక్వేషన్స్ని ఫిజికల్ స్టేట్స్ని యూజ్ చేసి కెమికల్ ఈక్వేషన్ రాయడానికి కింద ఉన్న వాటిలో ఏది మనకు ఉపయోగపడుతుందని అడిగాడు. ఒకసారి ఏదైనా ఒక ఈక్వేషన్ చూద్దాం. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇంతకుముందు మనం చూసిందే. దానికి ఈక్వేషన్ ఎలా ఉంది? మెగ్నీషియం ఫార్ములా Mg, ఆక్సిజన్ ఫార్ములా O2, మెగ్నీషియం ఆక్సైడ్ ఫార్ములా MgO. ఇలా మనకి ఫిజికల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి రాస్తాం. సో ఫస్ట్ది ఏంటి? టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫిజికల్ ఫామ్. సో ఫస్ట్ ఆప్షన్ రైట్. రెండో ఆప్షను మాసు రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ తప్పు. బ్యాలెన్స్ ద ఈక్వేషన్ మోర్ యాక్యురేట్లీ, ఇది కూడా తప్పు. క్యాటలిస్ట్ యూజ్ ద రియాక్షన్, ఇది కూడా తప్పు. సో ఫస్ట్ ఆప్షన్ రైట్. తర్వాత 108 బిట్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఫార్మ్డ్ వెన్ స్లాక్ లైమ్ రియాక్ట్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ వైట్ వాషింగ్? అది విషయం. తడి సున్నం
వైట్ వాష్ చేసిన తర్వాత తెల్లగా మారడానికి కారణం ఏంటి? తెల్లగా మారిన తర్వాత ఏర్పడేటువంటి సబ్స్టాన్స్ ఏంటి అని అడిగాడు. ముందు దానికి సంబంధించిన ఈక్వేషన్ చూద్దాం. ఇది పొడి సున్నం, దీన్ని నీళ్ళల్లో కలిపారు. నీళ్ళల్లో కలిపితే మనకి తడి సున్నం వస్తుంది, అంటే స్లాక్ లైమ్ వస్తుంది. పొడి సున్నాన్ని క్విక్ లైమ్ అని పిలుస్తారు, తడి సున్నాన్ని స్లాక్ లైమ్ అని పిలుస్తారు. ఈ పేర్లు కూడా అడగొచ్చమ్మా, అందుకే మీకు ఇక్కడ రియాక్షన్ చూపిస్తున్నాను. అలాగే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే మీరు సున్నాన్ని కలిపేటప్పుడు చేతితో కలపరు, చూడండి బాగా వేడి వచ్చేస్తుంది, అందుకని కర్రతో కలుపుతారు. సో ఫస్ట్ పొడి సున్నాన్ని వాటర్తో కలిపితే తడి సున్నం వచ్చింది. ఇది ఆక్వైజ్ సొల్యూషను, ఇది సాలిడ్, ఇది లిక్విడ్. నెక్స్ట్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ తడి సున్నాన్ని గోడకి వేసిన తర్వాత, ఓకేనా, దానికి గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఆ గోడ మీద నుంచి వెళ్ళి ఈ రెండు రియాక్షన్ జరపడం వలన మనకు కాల్షియం కార్బోనేట్ అనే సాలిడ్ ఫామ్ అవుతుంది. ఇది గోడకి తెల్లగా ఉన్న సున్నపు పొర, ఓకేనా, కాల్షియం కార్బోనేట్ అంటే. అలాగే తడి ఆవిరైపోతుంది. ఇప్పుడు అడిగాడు మరి ఏమిటి ఆన్సర్? కాల్షియం హైడ్రాక్సైడా? కాదు కదా. కాల్షియం ఆక్సైడా? కాదు కదా. కాల్షియం క్లోరైడ్? కాదు కదా. ఇదిగోండి, ఒకవేళ పొడి సున్నానికి వాటర్ కలిపితే తడి సున్నం వస్తుంది అన్నాడు అంటే అప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ రాయాలమ్మా. కాల్షియం కార్బోనేట్ రైట్ ఆప్షన్. కాల్షియం ఆక్సైడ్ అంటే తెలుసుగా, క్విక్ లైమ్. Why does the iron nail become brownish when dipped in a copper sulfate solution? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఐరన్ నెయిల్ని కనుక, అంటే ఇనప మేకుని కనుక ముంచితే ఎందుకని అది గోధుమ రంగులోకి మారుతుంది అని అడిగాడు. ఇదిగోండి, ఫస్ట్ ముంచక ముందు ఐరన్ నెయిల్ ఎలా ఉంటుంది, ముంచిన తర్వాత ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది? ఐరన్ నెయిల్ టేకెన్ అవుట్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ నుంచి బయట తీసిన తర్వాత ఎలా ఉంటుంది? ఎందుకంటే కాపర్ సల్ఫేట్లో ఉన్న కాపరు వచ్చి ఈ ఐరన్ నెయిల్ మీద డిపాజిట్ అయ్యి అది రంగు మారుతుంది, అంటే కాపర్కి డిపాజిట్ అవుతుంది. కాపర్ గెట్స్ డిపాజిటెడ్ ఆన్ ద నెయిల్, ఫస్ట్ ఆప్షన్ రైట్. ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ రాంగ్, ద నెయిల్ రస్ట్ రాంగ్, ద నెయిల్ అండర్గోస్ థర్మల్ డీకాంపోజిషన్, ఇది కూడా రాంగ్, ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ 110 బిట్కి వెళ్దాం. వాట్ కాజెస్ కొర్రోజన్ ఆఫ్ ఐరన్? ఐరన్ తుప్పుపడడానికి కారణాలు ఏంటి అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ చెప్పే కంటే ఇది చూడండి, మీరు 10th చదివారు కదా, ఇందులో మెటల్స్ నాన్ మెటల్స్లో చదివి ఉంటారు. ఇందులో ఇది రస్ట్ పట్టిందమ్మా, ఇది రస్ట్ పట్టలేదు, ఇది రస్ట్ పట్టలేదు. సెకండ్ టెస్ట్ ట్యూబ్లో పూర్తిగా నీళ్ళలో ఉంది, గాలితో సంబంధం లేదు, అప్పుడు రస్ట్ పట్టలేదు. థర్డ్ టెస్ట్ ట్యూబ్లో పూర్తిగా గాలితో ఉంది, కానీ కింద ఎన్హైడ్రేస్ కాల్షియం క్లోరైడ్ వేయడం వలన ఈ గాలిలో ఉన్నటువంటి తేమ మొత్తాన్ని ఇది పీల్ చేసుకుంటుంది. అంటే ఏంటి, వాటర్ వేపర్ అనేది అసలు ఉండదు. ఓన్లీ ఎయిర్లో ఉన్నప్పుడు ఐరన్ రస్ట్ పట్టలేదు, ఓన్లీ వాటర్లో ఉన్నప్పుడు ఐరన్ రస్ట్ పట్టలేదు. కానీ ఇక్కడ చూడండి, సగమేమో వాటర్లో ఉంది, సగమేమో ఎయిర్లో ఉంది. అంటే ఎయిర్ వాటర్ రెండు ఉంటే మాత్రమే రస్టింగ్ అనేది జరుగుతుంది ఐరన్కి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూద్దాం. ఎక్స్పోజ్ టు సన్లైట్ రాంగ్ ఆన్సర్. రియాక్షన్ విత్ ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్, ఇది రైట్ ఆప్షను. కాంటాక్ట్ విత్ యాసిడ్స్ బోత్ 2 and 3 రాంగ్. నెక్స్ట్ 111. వాట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్ వెన్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ అండ్ దర్ స్మెల్ అండ్ టేస్ట్ చేంజ్? ఏ ప్రాసెస్? ఇప్పుడు ఫ్యాట్స్ ఆయిల్స్ ఆక్సిడైజ్ అయ్యి దాని స్మెల్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. అలా ఉండదండి. ఇప్పుడు మనం చిప్స్ ప్యాకెట్లు అవి కొంటాం కదమ్మా, అందులో గాలి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది, అవి మెత్తబడిపోయి దాని టేస్ట్ మారిపోద్ది, స్మెల్ మారిపోద్ది. అలా ఉన్నటువంటి ప్రాపర్టీని ఏమని పిలుస్తారు అన్నాడు. కొర్రోసిన్ అంటే తుప్పు పట్టడం, ర్యాన్సిడిటీ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్ ఇదే, సెకండ్ ర్యాన్సిడిటీ. కంబస్షన్ అంటే ఫైరింగ్ ప్రాసెస్సే, రెండోది. ఆక్సిడేషన్ అంటే ఆక్సిడేషన్. ఇందులో ర్యాన్సిడిటీ కరెక్ట్. ఇది టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చాడో చూపిస్తాను చూడండి. వెన్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆర్ ఆక్సిడైజ్ దే బికమ్ ర్యాన్సిడ్. ఆక్సిడైజ్ జరిగితే ఏమవుతుంది, ర్యాన్సిడ్ అవుతుంది. దేర్ స్మెల్ అండ్ టేస్ట్ చేంజ్, దాని స్మెల్ మారిపోతుంది, ఇదేంటి టేస్ట్ మారిపోతుంది. అలా మారిపోయే ప్రాపర్టీని ర్యాన్సిడిటీ అని పిలుస్తారు. అందుకనే చిప్స్ ప్యాకెట్లో మనకి నైట్రోజన్ నింపిస్తారు ఆక్సిడైవ్ అవ్వకుండా ఉండడానికి. ఇఫ్ సమ్వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎసిడిటీ ఆఫ్టర్ ఓవర్ ఈటింగ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ యూ సజెస్ట్ యాజ్ రెమెడీ? ఇప్పుడు మనం భోజనం చేసిన తర్వాత స్టమక్లోకి వెళ్ళిన తర్వాత స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది.
హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడం మూలన అది ఎక్సెస్ రిలీజ్ అవ్వడం మూలన అది మనకేం చేస్తుందంటే స్టమక్ వాల్స్ మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో మనకి కడుపు మంట వస్తుంది. ఈ మంట తగ్గడానికి కింద ఉన్న వాటిలో ఏం చేయాలన్నాడు. ఆల్రెడీ మనకు కడుపులో ప్రొడ్యూస్ అయ్యేది, స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యేది హైడ్రోక్లోరిక్ యాసిడ్. లెమన్ జ్యూస్ ఆల్రెడీ యాసిడ్ ఇంకా ఓవర్ అయిపోతుంది. వెనిగర్ కూడా యాసిడే, ఇది కూడా ఓవర్ అయిపోతుంది. బేకింగ్ సోడా బేస్, సాల్ట్ వాటర్. ఈ సాల్ట్ వాటర్ అనేటప్పటికి ఇదంతా ఎక్కువగా పనిచేయదు, కానీ దీని కనుక ఎక్కువ మోతాదులో తీసుకుంటే విరోచనాలు చచ్చిపోతాం అమ్మ. కాబట్టి సాల్ట్ వాటర్ ఎక్కువ తీసుకోకూడదు. బేకింగ్ సోడా తీసుకోవచ్చు. బేకింగ్ సోడాకి సంబంధించి మీకు ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఒకటి ఉంది, చూడండి, చూపిస్తాను చూడండి. సోడియం బైకార్బోనేట్ రియాక్ట్ విత్ HCl. కడుపులో ఉన్నది HCl, మనం ఇప్పుడు తాగుతున్నది సోడియం బైకార్బోనేట్. దానివల్ల ఏమవుతుందంటే సోడియము క్లోరిన్ కలిసి సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ కింద ఇందులో ఉన్న H+ అయాను, ఇందులో ఉన్న OH, ఇందులో ఉన్న H కలిసి వాటర్ కింద, ఇక మిగిలిన CO2 కార్బన్ డైఆక్సైడ్ కింద, అంటే తేన్పులు వస్తాయి కదా, కార్బన్ డైఆక్సైడ్ కింద బయటికి వెళ్ళిపోతుంది. సో ఎవరైనా సరే ఓవర్ వీటింగ్ వల్ల కడుపులో మంట వచ్చి బాధపడుతుంటే వాళ్ళకి తినే సోడాని సొల్యూషన్ కింద ఇవ్వాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్? స్మెల్ సంబంధించిన ఇండికేటర్స్ కింద ఉన్న వాటిలో వేటిని ఇచ్చేస్తారన్నారు. ఇక్కడ ఉన్న పేర్లన్నీ ఒకసారి చూద్దాం. వెనిలా ఎసెన్స్ స్మెల్ చేంజెస్ బేసిక్ సొల్యూషన్. బేసిక్ సొల్యూషన్లో స్మెల్ చేంజ్ అవుతుంది. టర్మరిక్ పౌడర్ ఇది కలర్ చేంజ్ అవుతుంది, విజువల్ ఇండికేటర్. ఇది క్లోవ్ ఆయిల్, ఇది కూడా స్మెల్ చేంజ్ అవుతుంది. రెడ్ క్యాబేజీ ఇది మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది, ఇది కూడా విజువల్ ఇండికేటర్. ఆనియన్ స్మెల్ చేంజ్ అవుతుంది. లిట్మస్ ఇది మరి కలర్ చేంజ్ అవుతుంది, కలర్ ఇండికేటర్. సో ఇందులో వెనిలా, క్లోవ్ ఆయిల్, ఆనియన్ ఏది ఉంటే అది రైటు. ఇదిగోండి 4th ఆప్షన్లో 3 ఉన్నాయి. సో 4th ఆప్షన్ రైట్. ఎందుకంటే ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్, ఆల్ ఫ్యాక్టరీ అంటే స్మెల్తో వచ్చేది అన్నాడు. స్మెల్తో వచ్చే ఈ 3ఏగా, వెనిలా ఎసెన్స్, క్లోవ్ ఆయిల్, ఆనియన్. ఇక మిగిలినవన్నీ కలర్డ్, విజువల్. టర్మిక్ అంటే పసుపు, రెడ్ క్యాబేజీ, లిట్మస్ పేపర్. 114కి వెళ్దాం. ఫినాప్థలిన్ ఈజ్ యూజ్డ్ యాన్ ఇండికేటర్ ఇన్ ద రియాక్షన్ బిట్వీన్. ఫినాప్థలిన్ అనేది ఇక్కడ యాసిడ్కి బేస్కి మధ్య, యాసిడ్కి మెటల్, బేస్ మెటల్, ఇలా వీటిల్లో దేనికి అన్నాడు. అసలు ఫినాప్థలిన్ ఎందులో ఎలా చేంజ్ అవుద్దో చూద్దాం. కలర్లెస్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్. ఎసిడిక్ సొల్యూషన్లో కనుక ఫినాప్థలిన్ కలిపితే అది కలర్లెస్ అవుతుంది. ఒకవేళ బేసిక్ సొల్యూషన్స్తో కలిపితే అది పింక్ టు మ్యాగ్నెటా అనేటువంటి, పింక్ నుంచి మ్యాగ్నెటాకి మారుతుంది. సో యాసిడ్ అండ్ బేస్ ఎక్కడ ఉంటే అది రైట్. సో ఫస్ట్ ఆప్షన్ రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సింథటిక్ ఇండికేటర్? సింథటిక్ అంటే మనం తయారు చేసిన ఇండికేటర్ ఏంటి అన్నాడు. టర్మరిక్ పౌడరు ఇది న్యాచురల్ ఇండికేటరు. మిథైల్ ఆరెంజ్ మనం తయారు చేసాం. లిట్మస్ సొల్యూషను ఇది కూడా న్యాచురల్ ఇండికేటరే. రెడ్ క్యాబేజ్ న్యాచురల్ ఇండికేటర్. 1, 3, 4 న్యాచురల్ ఇండికేటర్స్. మిథైల్ ఆరెంజ్ మాత్రమే మనం తయారు చేసాం. కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి మిథైల్ ఆరెంజ్ కరెక్ట్ ఆప్షను. మీకు దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి. టైం లేట్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పేస్తాను. 116th బిట్. వై డూ ఎసిడిక్ సొల్యూషన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? ఎందుకని ఎసిడిక్ సొల్యూషన్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి? చూడండి, ఇంతకుముందు నేను ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటేనే కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పాను. అది దేనికి చెప్పాను? సాలిడ్కి చెప్పాను. ఇప్పుడు ఇందులో డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని సెకండ్ బిట్ పెట్టారనుకోండి, రాంగ్ అవుతుంది. ఇక్కడ సొల్యూషన్స్ అన్నాడు కాబట్టి డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్ అనేది రైట్ ఆప్షన్. సొల్యూషన్లో మనకి ఉండాలి. సొల్యూషన్లో ఈ అయాన్స్ ఎలా ఉంటాయి అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని వాటర్లో కలిపితే హైడ్రోజన్ కింద, క్లోరిన్ అయాన్ కింద విడిపోతుంది. కానీ ఈ హైడ్రోజన్ అయాను వాటర్తో కలిసి హైడ్రోనియం అయాన్ని ఫామ్ చేస్తుంది. ఈ హైడ్రోనియం అయాన్ ఫామ్ చేయడం కారణంగా రెండోది, అందులో మళ్ళీ మనకి మిగిలిన అయాన్లు ఉంటాయి కదా, క్లోరిన్తో చేస్తేనేమో హైడ్రోక్లోరిక్ యాసిడ్తో చేస్తేమో క్లోరిన్ అయాన్స్, హైడ్రోజన్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో చేస్తే సల్ఫేట్ అయాన్స్ ఇలా ఉంటాయి కదా. ఇవి ప్లస్ అయాన్స్, మైనస్ అయాన్స్ ఉండడం కారణంగా మనకి కరెంట్ అనేది ఒక చోట నుంచి మరో చోటకి సొల్యూషన్స్లో ఫ్లో అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ రైట్. పొరపాటున 2 పెడతారేమో రాంగ్ అమ్మ. టూత్ డెకే బిగిన్స్ వెన్ ద pH ఆఫ్ ద మౌత్ డ్రాప్స్ బిలో. మనకి టూత్ డేకే అంటే పళ్ళు పాడైపోవడం, దంతక్షయం అనేది ఏ pH దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని అడిగాడు. ఇది టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది మీకు ఆన్సర్. టూత్ డేకే స్టార్ట్స్ వెన్ ద pH ఆఫ్ ద
మౌత్ ఈజ్ లోయర్ దాన్ 5.5 అంటే సెకండ్ ఆప్షన్ రైటు. ఇది మీకు యాసిడ్స్ అండ్ బేసెస్లో pH చేంజ్ యాజ్ ద కాజ్ ఆఫ్ టూత్ డేక్ అని హెడ్డింగ్ దగ్గర ఉంటుంది, చూసుకోండి. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసుకోండి. మీకు ఏ బిట్ అయినా టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది, అందుకే నేను టెక్స్ట్ బుక్స్ సంబంధించిన డెఫినేషన్సే చూపిస్తున్నాను. వాట్ కెమికల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పెయిన్ కాజ్డ్ బై ద బీ సిట్టింగ్? తేనెటీగలు, అలాగే చీమలు, కందిరీగలు ఇలాంటివి ఏం కుట్టినా సరే అందులో ఉండేటువంటి యాసిడ్ ఏంటి అన్నాడు. మిథనాయిక్ యాసిడ్ కరెక్ట్ ఆప్షను, అయినా మీకు టేబుల్ చూపిస్తాను. వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది, ఆరెంజ్లో సిట్రిక్ యాసిడ్, టామరిన్లో టార్టారిక్ యాసిడ్, టొమాటోలో ఆక్సాలిక్ యాసిడ్, సోర్ మిల్క్ లాక్టిక్ యాసిడ్, లెమన్లో సిట్రిక్ యాసిడ్. ఇక్కడ చూడండి, యాంటీ స్టింగ్ అంటే చీమ, అలాగే నెట్టల్ స్టింగ్ అంటే దురదగుంటాకులు అలాంటివి, వీటిల్లో ఉండేది మిథనాయిక్ యాసిడ్. ఈ యాసిడ్ మనకి ఇప్పుడు చీమ కుట్టినప్పుడు ఈ యాసిడ్ మనకు శరీరంలోకి వెళ్ళడం వలన యాసిడ్ శరీరం మీద పడితే ఏమవుతుంది? మంట పడుతుంది. అందుకే చీమ కుడితే మనకు మంట పడుతుంది. అర్థమైందా? ఈ మిథనాయిక్ యాసిడ్ వల్ల. అలాగే గొంగళ పురుగు మన ఒంటి మీద తెచ్చే పాకిందనుకోండి, మనం దురదొచ్చి గోక్కుంటాం, దాని యొక్క నెక్టల్స్లో కూడా మిథనాయిక్ యాసిడే ఉంటుంది. ఈ యాసిడ్ మన ఒంట్లోకి వెళ్ళడం వల్లనే మనకి ఇలా ప్రవర్తిస్తాం. సో మిథనాయిక్ యాసిడ్ కరెక్ట్ ఆప్షను. మిథనాయిక్ యాసిడ్ని ఫార్ములిక్ యాసిడ్ అని కూడా అంటారు. HCOOH అనేది దీని ఫార్ములా. మీకు ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ రైట్. 119th బిట్. వాట్ ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ ఫార్ములా H2 ఎక్కడుంటే అదే. అయితే దీంట్లో మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇదిగోండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కిను మన ఇంట్లో పుట్టి పెడతారు కదా, దీనికి సంబంధం ఏంటంటే ఇదేనమ్మా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మనకి మిల్క్ లాగా గోడలను చేసేటువంటి ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మనకి యాక్సిడెంట్లు అయినప్పుడు కాళ్ళకి చేతులకి కట్లు కడతారు కూడా, ఇది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కొంచెం తడి కనుక తగిలితే బాగా స్ట్రాంగ్ మెటల్ జిప్సమ్ కింద తయారవుతాయి. సో ఫస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తడి చేసి దీనికి పెట్టిన తర్వాత అది బాగా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే మనం ఆడుకునే బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మల్ని కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే తయారు చేస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తడి తగిలితే జిప్సమ్ కింద మారుతుంది. ఒకసారి జిప్సమ్ యొక్క ఫార్ములా కూడా చూపిస్తాను. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, తడి తగిలింది, జిప్సమ్ కింద CaSO4 2H2O, రెండు ఒకటే. ఇది H2O, ఇది 2H2O. సో సెకండ్ ఆప్షన్ రైట్. లాస్ట్ బిట్. విచ్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ డిస్క్రైబ్స్ దేర్ షైనీ సర్ఫేస్? షైనీ సర్ఫేస్కి సంబంధించి మెటల్స్లో ఏ ప్రాపర్టీ అంటే మెటాలిక్ లస్టర్, అర్థమవుతుంది కదా. కండక్టివిటీ కాదు, డక్టైలిటీ కాదు, తీగలుగా లాగడం, మాలియబిలిటీ సాగడం కాదు. కాబట్టి మెటాలిక్ లస్టర్ ఇదే కరెక్ట్ ఆప్షన్. అమ్మ, మీకు మ్యాథ్స్ ఎవరికైనా డౌట్ ఉంటే కింద నాకు మెసేజ్ చేయండి. ఈ స్లైడ్లు తయారు చేయడంలో మ్యాథమెటిక్స్కి నాకు ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే నాకు వీడియో కెమెరా ఒకటి లేదు, దానివల్ల